వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. విజయనగరం గజపతి రాజుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్గా మారింది. సింహాచల దేవస్థానం భూములు, మాన్సాస్ ట్రస్ట్ భూముల అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దేవాదాయ శాఖలోని 3 సభ్యుల కమిటీ సిఫార్సు మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. 3 నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి కోసం ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ మాన్సాస్లో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎన్ని అక్రమాలు జరిగాయి, విచారణపై మాన్సాస్ వర్గాలు ఏమంటున్నాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా హాట్ టాపిక్గా మరి నిదాంశంపై మాట్లాడడానికి బిగ్ బ్యాంగ్లో చర్చలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ శాసనసభ్యులు సీనియర్ పొలిటీషియన్ మల్లాది విష్ణు గారు, అలాగే విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి గారు. బండారు సత్యనారాయణమూర్తి గారు, సింహాచలం దేవస్థానం భూములు, మాన్సాస్ ట్రస్ట్ భూముల అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు నిన్న ప్రభుత్వం ఆదేశించింది. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఏం చెప్తారు విచారణ కమిటీ వేయడం పైన? సతీష్ గారు నమస్కారం. మీ అందరికీ గారు కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఒకటండి, ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేయడంలో తప్పు ఉన్నదని నేను అనుకోవటం లేదు. ఎక్కడ అవకతవకలు జరిగినా, ఎవరు తప్పు చేసినా శిక్షించమని కోరుతాం తప్ప రక్షించమని కోరం. అది మాన్సాస్ అవ్వచ్చు, అది బొబ్బులి సంస్థానం అవ్వచ్చు, మా సింహాచలం దేవస్థానం కావచ్చు, తప్పులేదు. ఎంక్వైరీ వేడిలో తప్పులేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళు శిక్షించడం తప్పని మేము ఎందుకు సమర్థిస్తామండి? అధికారులతో మాకి సన్నిహితాలు ఏంటి, మాకు బంధుత్వాలు ఏంటి? ఎవడు తప్పు చేసినా శిక్షించవలసిందే. అందులో దేవుడి తాలూకా సొమ్ము ఇది. అక్కడేమో దానం చేసిన సొమ్ము, మాన్సాస్ లో దానం చేసింది అది. ఇది దేవుడిది. మేము అది కూడా వేణుగోపాల స్వామికి ఇచ్చింది. అవకతవకలు ఉంటే శిక్షించమనో, తప్పు చేయొద్దనో, ఎంక్వైరీ వేయొద్దనో మేము అనే పరిస్థితిలో లేవు. కాకపోతే అభూత కల్పనలు చేయడం కానీ, ఇది మీకు తెలుసు, అంటే బహుశా సమాజానికి కూడా తెలుసు, అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీ, వాళ్ళ సోషలిజం ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అన్నది ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే చాలా దేశాల్లో తెలుసు. స్వయంగా మోడీ గారే ప్రశంసించినట్టు అశోక్ గజపతిరాజు గారు. అనేది కొంతమంది వ్యక్తులు అతని తాలూకా క్యారెక్టర్ని, వాళ్ళ తాలూకా లైఫ్ని, వాళ్ళ తాలూకా చరిత్రను తెలుసుకోకుండా ఏవేవో మాట్లాడుతుంటే దాని మేము ఖండిస్తున్నాం. మేము అవకతవకలు అది మేము సమర్థించట్లేదు, ఎవరు అవతలు చేయలేదు. కానీ ఒక నిజాయితీ గల ఫ్యామిలీ, దానాలు చేసిన ఫ్యామిలీ, మా ఉత్తరాంధ్రలో ఎన్నో భూములు వాళ్ళకు తెలియకుండా రైతుల దగ్గర ఉన్నాయి ఈరోజు ఈ వేటకు కూడా. అంచేత మేము ఎప్పుడు కూడా విచారణకు గానో తప్పు చేసిన వాళ్ళని శిక్షించొద్దని మేము కోరుకోం. కానీ ఒక నిజాయితీ గల ఫ్యామిలీ గత ఒక దశాబ్దాలుగా వాళ్ళు సేవలు చేస్తూ, దానాలు చేస్తూ, నిజాయితీగా పనిచేసినట్టు ఈవేళ కూడా అశోక్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్న తన టికెట్ దాన్ని తీసుకునేవాడు, అంటే ఎయిర్ ఇండియాలో. అంతటి నిజాయితీ పరుడు అతను. అలాంటి వ్యక్తి మీద కొంతమంది తెలుసో తెలియకో అతని మీద కూడా అబోధ కల్పనలో చెప్పి అతన్ని ఏది పడితే అది మాట్లాడి చివరికి ఒక ఆయన వెధవా అన్నాడు. అది అంటే సభ్యతా సంస్కారం అతను కోరేస్తున్నాను నేను. అంటే అప్పుడు మేము బాధపడి రియాక్ట్ అవుతున్నాం తప్ప మేము అవకతవకలు తీయమనండి, సంతోషం. దేవుడికి మాన్యం కాపాడుతూ ఉంటే మేము వద్దంటామా? చెప్పండి. మాన్సాస్ భూములు కాపాడుతూ ఉంటే అశోక్ గారు దానం చేశారు రాజప్రజల కోసం. మా పూడిమడకలో ఉన్నాయి, అక్కడేమో పిఠాపురంలో ఉన్నాయి, జిల్లాలో చాలా దగ్గర ఉన్నాయి. వాళ్ళకే తెలియవు ఎవరెవరు ఆక్రమించుకుంటున్నారు, ఎవరెవరు దున్నుకుంటున్నారు. మా పూడిమడకలో ఇప్పటికే ఉందండి, ఎవరెవరు దున్నుకుంటున్నారు ఇప్పటికీ. పిఠాపురంలో ఇసుకలు అమ్మేశారు మొన్న, పిఠాపురం పెద్దాపురం దగ్గర. అంచేత అవకతవకల విచారణలో, విజిలెన్స్ లోనో మేము ఎవరూ కాదనము. కానీ అబోధ కల్పనలో తెలిసో తెలియకో మాట్లాడుతున్న వాళ్ళు మాత్రం మేము ఖండిస్తున్నాం. ఓకే, మల్లాది విష్ణు గారు, విచారణను స్వాగతిస్తున్నాము. కానీ ఈ వ్యవహారంలో ముందు నుంచి ఒక అభూత కల్పనను క్రియేట్ చేయటం, కొందరు వ్యక్తుల మీద వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ జీవితం ఏంటో తెలియకుండా బురద జల్లే ప్రయత్నం చేయటాన్ని ముందు నుంచి మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక రకంగా కొద్ది రోజుల కిందట రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో అధికార వైసీపీ వ్యవహరించిందన్నది గతంలో టీడీపీ చేసిన ఆరోపణ కూడా ఈ వ్యవహారం సంబంధించి. సార్ మాన్సాస్ సంబంధించి లేదంటే సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో తవ్విన కొద్దీ మనకి రకరకాలైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రభుత్వము, ఎండోమెంట్స్ రియాక్ట్ అయ్యి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వచ్చినాయో, ఏ మాన్సాస్ ట్రస్ట్ మీద ఏం కంప్లైంట్ వచ్చింది, బొబ్బిలి
వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి దాని మీద ఏమొచ్చినాయి, తర్వాత సింహాచలానికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి భూమిలో గతంలో ఏం జరిగింది అనే కంప్లైంట్స్ వచ్చిన దాని మీద ముగ్గురు త్రిసభ్య కమిటీతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రాథమికమైనటువంటి రిపోర్టు 16వ తారీఖున ప్రభుత్వానికి అందజేసింది. ఆ 16వ తారీఖు వచ్చినటువంటి రిపోర్టులో మనం ప్రాథమికంగా పరిశీలిస్తే సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు దాదాపుగా 313 ఎకరాలు. దాన్ని ఎవరు కూడా ఇవి మావి అని క్లెయిమ్ చేయకుండానే, దీన్ని డిలీట్ చేయండి అని చెప్పకుండానే దేవస్థానానికి సంబంధం లేకుండా బయటికి పంపించడం జరిగింది. ఇది 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అట్లాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి సింహాచలం దేవస్థానానికి సంబంధించి. ఇంకా కూడా అనేక రకాల అక్రమాలకి కేంద్రంగా మారింది. నెంబర్ 1. నెంబర్ 2, మానసాకు సంబంధించినటువంటి ట్రస్ట్లో కూడా దాదాపుగా 145 ఎకరాలు అది ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి ఏకంగానే బయటికి పక్కకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అలాగే ఇంకొక 43 ఎకరాలు ఇట్లాగా ప్రాథమికంగా ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారో దాని మీద ఒక 3 నెలల కాలంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇది తప్పంటారా? దీన్ని చేయకూడదు అంటారా? ప్రభుత్వం దృష్టికి అక్రమాలు అన్యాయాలు గత ప్రభుత్వం హయాంలో అనేక చోట్ల అమరావతి విషయంలో కానివ్వండి, అలాగే చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి రకరకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనో ఎవరిని ఒక టార్గెట్ గా చేసుకున్న వాళ్ళనో ప్రభుత్వం పనిచేయదు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ముందుకు పలానా సంస్థలో అన్యాయం జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పని వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని వేసి ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది అని చెప్తా ఉన్నాను. కాబట్టి వారు మాట్లాడుతూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని స్వాగతిస్తా ఉన్నాం, ఎవరినో కించపరుస్తున్నారు, ఎవరినో అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అన్నారు. వారు కూడా చాలా మాట్లాడారు ప్రభుత్వాల గురించి, వ్యక్తుల గురించి, రాజకీయాల్లో అనేక రకాలుగా మాట్లాడారు. అంతే తప్ప ఈ కమిటీ వేసింది ఎవరో వ్యక్తి మీద కాదు, ఒక సంస్థల మీద, ఈ సంస్థలో జరిగినటువంటి అవకతవకల మీద, ఈ సంస్థలో జరిగినటువంటి వ్యవహారాల మీద, ఆ సంస్థకి ఎవరు చైర్మన్ గా ఉన్నారు, ఆ సంస్థకి ఇంకొకరు బయట నుంచి తీసుకెళ్లి ఎవరిని కుటుంబరావు గారు లాంటి వాళ్ళని ఎవరిని అందులో పెట్టారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టారా, తెలిసే చేశారా, తెలియక చేశారా ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి విజిలెన్స్ ఎంక్వైరీలో, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తా ఉంది, ఆ దిశగానే ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో పెద్దగా మమ్మల్ని విమర్శించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 100 ఎకరాలు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి కనపడింది. ఉద్దేశపూర్వకంగా జరిగినాయా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా, దీని వెనకాల ఎవరున్నారు, ఎంత భూమి అన్యాక్రాంతమైంది, ఈ విషయాలన్నీ కూడా వెలికి తీయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. రైట్. ప్రస్తుతం ఫోన్లో ఉన్నారు విశాఖపట్నానికి చెందిన బీజేపీ నేత శాసనమండలి సభ్యులు మాధవ్ గారు. మాధవ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. మాధవ్ గారు, మనం చూసాం సింహాచలం దేవస్థానం భూములు అలాగే మాన్సాస్ ట్రస్ట్ భూముల అవకతవకలపై విచారణకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. మీరు గతంలో డిమాండ్ కూడా చేశారు, ఖచ్చితంగా ఎందుకు ఒక దర్యాప్తునికి ఆదేశించట్లేదు, ఎందుకు కేవలం దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని గతంలో విమర్శలు కూడా చేశారు. స్వాగతిస్తున్నారా విచారణ ప్రభుత్వం ఆదేశించడాన్ని? స్వాగతిస్తున్నాం, దాంట్లో ఇంకా అభ్యంతరం లేదు. ఏవైతే అంటే విచారణే కాకుండా అక్రమాలను శిక్షించే విధంగా చెయ్యాలి అనేది మా అభిప్రాయం. ముఖ్యంగా మానసాస్ కానీ ఈ అన్ని దేవాదాయ భూముల పట్ల అన్యక్రాంతమైన మాట వాస్తవం. అన్యక్రాంతం చేస్తే గతంలో రాజశేఖర రెడ్డి టైంలో కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ జరిగిన ఏవైతే అవకతవకలున్నాయో వాటిని నిగ్గుతీర్చింది. వాటిని తిరిగి దేవస్థానానికి అప్పజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. కానీ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భూములు వాడుకోవటం, దాంట్లో ఉండే ట్రస్టీల్ని తీసి మార్చడం, ఇటువంటి ప్రక్రియలు చేయడం కారణంగా హిందూ మనోభావాలు దెబ్బతింతో పాటు
ఆ వ్యవస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మానసాకు సంబంధించిన ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం ఒక మార్పు చేసింది. అర్ధరాత్రి జీవో ఇచ్చి అక్కడ చైర్మన్ మార్పు చేసి చైర్మన్ తీసుకొచ్చారు. చైర్మన్ మార్పు చేర్పుల్లో పారదర్శకత ఉండాలి. ఎందుకంటే దీంట్లో ప్రజల యొక్క విలువైన విశ్వాసం ప్లస్ భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మహారాజు గారు పివిజి రాజు గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేసింది. ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం తన స్వార్థం అంటే గతంలో ఆయన తెలుగుదేశం కనుక ఆయన పైన మనం చర్య తీసుకోవాలంటే ఆయన తొలగించాలనే ప్రయత్నం, ఇవన్నీ కూడా సక్రమం కాదని చెప్పి నా అభిప్రాయం. సో ఎవరు వాళ్ళ వారసులు అనే విషయం కోర్టు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరైతే కోర్టు వారసులుగా నిర్ణయిస్తారో వాళ్ళు చైర్మన్ గా కొనసాగించాలి. అది అనువంశిక ధార్మిక కర్త సంబంధించిన అంశం. వీళ్ళే ఇంటర్వ్యూని వీళ్ళే డిసైడ్ చేసి వీళ్ళే అపాయింట్మెంట్ చేసేది ఏదైతుందో అత్యంత లోపభూష్టమైన విషయం. అలాగే ఇది అయిన తర్వాత దాంట్లో జరిగిన అనేక అవకతవకలు, అంటే మానసాసులో జరిగిన అవకతవకలు ఈ 1.5 సంవత్సరాల్లో ఈ మార్పు జరిగిన తర్వాత ఏదైతే అవకతవకలు జరిగాయో, భారీ డబ్బు మార్పిడి జరిగిందో, షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి అకౌంట్ చేసి ప్రైవేట్ బ్యాంక్స్ అనేక బ్యాంక్స్ అకౌంట్స్ మార్చారు. దీని కారణంగా వేలాది మంది మానసాస్ ఎంప్లాయీస్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మంచి మంచి విద్యా సంస్థలు అద్భుతంగా రాష్ట్రంలో మాకు ఇంజనీరింగ్ కాలేజెస్ లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంబీజీఆర్ గా ప్రసిద్ధిగాంచింది. ఎంఆర్ కాలేజ్ కూడా ఆ విధంగా ప్రసిద్ధిగాంచింది. ఈ కళాశాలకు వెళ్లే అధ్యాపకులకి జీతాలు ఇవ్వలేని ఒక పరిస్థితి 1.5 సంవత్సరాల నుంచి ఉందంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణంగా వ్యవస్థని నిర్వీర్యం చేయటం, దాని నుంచి సొంత రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం, ఇష్టానుసారం మాట్లాడటం, ఇది ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. అంటే మాధవ్ గారు, డిబేట్ లో మల్లాది విష్ణు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అలాగే మాజీ మంత్రి మీ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. మల్లాది విష్ణు గారు చెప్తుంది ఏంటంటే ఈ 3 నెలల విచారణలో అవకతవకలు ఏం జరిగాయి అనేది నిగ్గు తేలుతుంది, దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటాం, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, తప్పులు జరిగాయన్న అనుమానాలు ఆరోపణలు రావడంతోనే మధ్యలో కొన్ని నిర్ణయాలు జరిగాయి అంటున్నారు. నేనేమిటంటే తప్పులు జరిగాయి, నిజంగానే తప్పులు జరిగాయి అనుకుంటా. అశోక్ గజపతిరాజు గారి సమయంలో నిలదీయండి, చేయండి, శిక్షించని అభ్యంతరం లేదు. అవేమీ దాచి జరిగాయని చెప్పి దొంగని వేదవని ఏదంటే అది మాట్లాడి వాళ్ళని తొలగించిన తీరు మేమేమో అశోక్ గజపతిరాజు సపోర్ట్ చేస్తాం, లేకపోతే ఎంఐకి వ్యతిరేకిస్తున్నాను అభిప్రాయం. వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఒక వ్యక్తిని నియుక్తి చేసాం, అర్ధరాత్రి జీవో ఇచ్చి అర్ధరాత్రి అంటే ఎర్లీ అవర్స్ లో ప్రమాణ స్వీకారం చేయించే ఒక తీరు ఏదైతుందో అది అనుమానాస్పదంగా అది సరైన పద్ధతి కాదు. నిజంగా మీరు చేయాలనుకుంటే చెప్పండి, ఆరోపణ చేయండి, ఇవి చేశారని చెప్పి ఆరోపణ చేయండి, శిక్షించండి, మార్చండి. కానీ ఈ వీటిలో నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉందనుకోవడం కూడా తప్పు. వంశపారప ఉండే వ్యవస్థలో వాళ్ళు కోర్టుల ద్వారా ఎవరు దాని వారసులో తెలుస్తుంది. వారసులు తేలిన తర్వాత వాళ్ళు నియుక్తి చేసే బాధ్యత మాత్రం ప్రభుత్వం ఉంది. సో జీవో ఇచ్చారు, ముందు రోజు ఆయనకి ఇచ్చారు, రేపు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పిన తర్వాత సార్ అర్ధరాత్రి ఇంకో జీవో తీసుకొచ్చి చేశాను. దీనివల్ల అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీద అనుమానం కలిగేది ఇది. ఆయన కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి చైర్మన్ గా పెట్టిన తర్వాత ఆయన మీద అనేక ఆరోపణలు చేసింది. నేనంటాను నిజంగా 1.5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న టైం ఉంది కదా, ఆ టైంలో మీరు ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు మీరు శిక్షించలేదు? ఒక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే మల్లాది విష్ణు గారు, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 year కావస్తుంది, ఎందుకు విచారణ చేపట్టలేదు? కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే మళ్ళీ ఎందుకు విచారణకు తెరలేపారు? విచారణ స్వాగతిస్తున్నాం కానీ బట్ ప్రభుత్వ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయంటున్నారు మాధవ్ గారు. అంటే మా ప్రభుత్వానికి మాధవ్ గారి ఉద్దేశాల ప్రకారం మేము పనిచేయం కదా, మాధవ్ గారి ఆలోచన ప్రకారం మేము పనిచేయం కదా. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో అనేది జరిగింది, ఇది 2 ప్రభుత్వాల హయాంలో జరిగింది, ఇదేంటి జనరలైజ్ చేసి ఒక రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఏం లేదు మేమే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అనే భావం వచ్చినట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు. ట్రస్ట్కి ప్రతిదానికి హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేటటువంటి అలవాటుగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము అక్కడ జరిగినటువంటి ల్యాండ్ విషయంలో కానీ, కాలేజీల విషయంలో కానీ, ఆ ట్రస్ట్ విషయంలో కానీ ఎక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ప్రభుత్వం మారిన తర్వాత అశోక్ గజపతిరాజు గారిని మార్చి మేము పెట్టడం జరిగింది. దానికి ఆయన వారెందుకు ఉలిక్కిపడతారు, ఆ తీరుకి ఉలిక్కిపడుతున్నారంట. మాకు అర్థం కావట్లేదు. అందులో మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, మీ దగ్గర ఏదైనా అవినీతి జరిగిందని అంటే, మీ దగ్గర ఏదైనా
దానికి సంబంధించిన విషయాలు ఉంటే రేపు విజిలెన్స్ కమిటీ బహిరంగంగానే అందరితో మాట్లాడతారు కదా, చెప్పండి. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతే తప్ప ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం అంటే ట్రస్టుల్ని ఎవరు కావాలంటే వాళ్ళని మార్చుకునేటటువంటి అధికారాన్ని, లేదంటే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దడానికి తీసుకునేటటువంటి చర్యల్ని అవమానపరచడమో ఆలోచింపజేసే విధంగా మాట్లాడటం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పని నేను చెప్తా ఉన్నాను. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఏంటంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత జరుగుతుంది కదా, వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనే మాట చెప్తాం కదా. కాబట్టి తొందరపడి ఎవరైనా సరే దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వం అలా చేసింది, ప్రభుత్వం ఇలా చేసింది చెప్పడం కాదు. ఎంతటి వారు ఉన్నారు సరే అందులో సింహాచల దేవస్థానం భూముల్లో అవకతవకలు జరిగాయని చెప్పని ప్రాథమికంగా తేలింది. మాధవ్ గారు, అవినీతి జరిగిందని లేదంటే ఏమైనా ఆధారాలు గట్టు ఉంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీకి అందజేయొచ్చు. 3 నెలల్లో నివేదిక వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుందాం అంటున్నారు విష్ణు గారు, మరి అంత చేస్తారా? ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన మేము అనలేదు, వాళ్ళు అన్నారు జరిగితే అవినీతి ఆరోపణలు జరిగిందని ప్రభుత్వం మాట్లాడిన తర్వాత వెంటనే విచారణ చేపట్టండి, అక్రమార్కులు ఎవరైనా వాళ్ళు శిక్షించండి. ఇక్కడ ప్రభుత్వం ఏం జరుగుతుందంటే గతంలో గానీ ఇప్పుడు గానీ మా వైజాగ్ ప్రాంతంలో సిట్ అనే వేశారు. గత ప్రభుత్వం కొన్ని లీకులు ఇచ్చింది, ప్రధాన వైసీపీ సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్ అని. టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. తర్వాత అది సిట్ కంప్లీట్ గా నివేదిక ఇచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ధైర్యం లేకపోయింది అని నిజాయితీగా బయట పెట్టాను. నేను అనుకుంటా ఆ రోజు అధికారులు నిజాయితీగా సిట్ చేశారండి. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దాన్ని బయట పెట్టాల్సింది. దాంట్లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు, గతంలో మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని అందరూ అన్నారు. బయట పెట్టడానికి ఈ ప్రభుత్వం కూడా ధైర్యం చెల్లక మళ్ళీ వీళ్ళు ఇంకో కొత్త సిట్ వేశారు. కొత్త సిట్ వేసి మళ్ళీ పేర్లు అంటే మీకు రాజకీయాలు మాకు తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, మీరు ఒక పారదర్శకంగా ఒక సిట్ వేశారు. దాంట్లో అధికారులు అందరూ ప్రభుత్వం సంబంధించిన అధికారులు. నిజంగా గత సిట్ తప్పు అంటే ఆ పనిచేసిన అధికారులని మీరు శిక్షించండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త సిట్ వేసి మళ్ళీ ఏమి చెప్పాలనుకుంటారు అంటే ఈ విచారణ అనే పేరుతో ఏదైతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న వ్యవహారం ఏదైతుందో మీరు కక్ష సాధింపు చర్యలు చేయడానికి దీన్ని ఆసరాగా అస్త్రంగా వాడుతున్నారో దీన్ని మేము తప్పు అంటున్నాం. ప్రజలు కూడా అర్థం కావట్లేదు, ఏ సిట్ మీద నమ్మకం లేదు. ఇదేంటంటే జస్ట్ వాళ్ళ పార్టీ సిట్టులు తప్ప ప్రభుత్వంలో దాన్ని నెగ్గదించి నిజాయితీగా ఏదో చెయ్యాలనే తాపత్రం కనపడుతుంది. ముఖ్యంగా దేవాదాయ సంబంధించిన భూములు గాని, ఈ వక్తు భూములు గాని వీటి పట్ల ఆలోచన చేసి ఒక అడుగు ముందు చేసేటప్పుడు వాళ్ళ సంబంధించిన వ్యవహారాలకు వదిలేయాలి తప్ప ప్రభుత్వం ఎక్కువ జోక్యం చేసుకోకూడదని మా అభిప్రాయం. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. అలాగే వంశ పారంపర్య అనుసంధానకర్తలో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకూడదు. అది కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, అది కూడా మాట్లాడదాం. దయచేసి ఒక 5 నిమిషాలు మాకు కేటాయించండి మాధవ్ గారు. మీరు బిజీగా ఉన్నారని తెలుసు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. రెండు ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధిగా మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. రైట్. బండారు సత్యనారాయణమూర్తి గారు, ఈ 3 నెలల్లో విచారణ తర్వాత నిజాలు నిగ్గు తేలుతాయి కదా, దాని తర్వాత ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఇంక విచారణ ప్రారంభమైంది, విచారణను ఒకవైపు స్వాగతిస్తూనే రాజకీయాలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, ఆ విధంగా అనటం కరెక్టేనా? అసలు అవినీతి జరగలేదని పార్టీలు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తే అంటారు మల్లాది విష్ణు గారు. మేమేమి సర్టిఫికేట్ ఇవ్వగానంటే ఇప్పుడు మాధవ్ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది అంటే మల్లాది గారి కోపం వచ్చినట్టుంది. ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు ఇప్పుడు మల్లాది చూడమనండి, కనుక్కోమని దేవస్థానానికి ఫోన్ చేసి ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే ఇల్లు, మీ పార్టీ ఎమ్మెల్యే ఇల్లు దేవస్థానంలో ఉంది. రాజశేఖర రెడ్డి టైంలో కట్టాడు ఆయన. ఎందుకు డిమాలిష్ చేయలేకపోయినారు? 10 ఏళ్ళు మీ గవర్నమెంటే ఉంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రాజశేఖర టైంలో ఒక ఇండస్ట్రీకి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక కంపెనీకి. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ కానీ నేను చెప్పట్లేదు, సతీష్ గారు ఈ రిపోర్ట్ నా దగ్గర ఉంది. నేను రిపోర్ట్ లేకుండా వేగ్గా మాట్లాడలేదు. వాళ్ళ మొన్న ఏదైతే కమిటీ ఇచ్చారో గవర్నమెంట్కి ఆయన మీద ఉన్నాయి, మాట్లాడతాం. సందర్భం వచ్చినప్పుడు ఇలా రాజకీయ కక్షలు భేదాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే మేము స్వాగతిస్తున్నాం, ఎందుకంటే ధైర్యంగా ఉన్నాం కనుక మేము స్వాగతిస్తున్నాం. పొరపాట్లు జరిగితే మాధవ్ గారు చెప్పారు, మాకు సింహాచల దేవస్థానం అంటే మా ప్రాంతానికి మా ఆరాధ్యం. నా పేరు నా నాన్నగారి పేరు అప్పలనాయుడు, మా అబ్బాయి పేరు అప్పలనాయుడు, మా అన్నయ్య పేరు సింహాద్రిరావు. అలాంటి ఆరాధ్య దైవాన్ని భ్రష్టు పట్టించారండి. దేవస్థానంలో ఎవరో మెడ్రాస్ అని తీసుకొచ్చి మా మతం కాని వాళ్ళని తీసుకొచ్చి 3 నెలలు గెస్ట్ హౌస్లో పెట్టి ఎంత అన్యాయం చేశారండి, ఎంత భ్రష్టు పట్టించారండి సింహాద్రప్పనని. వరహాలక్ష్మీనరసింహస్వామి అంటే ఎంత ఒరిస్సా వరకు ఆ దేవుడు మాకు కావాలి. అలాంటి దేవుడిని మీరు ఏదో వంశపారంపర్యంగా ఉన్నటువంటి కమిటీలు మార్చి కోర్టు ముట్టికాయ వేసినా ఇంకా దాన్ని సమర్థిస్తున్నారంటే మనం ఏం చేయలేం. మాన్సాస్ అండి, గత 3 నెలలుగా జీతాలు లేకుండా ఎంత ఇబ్బంది పెట్టారండి.
ఎప్పుడో ఎంఆర్ కాలేజీ ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న కాలేజీకి జీతం లేకుండా చేశారండి. ఇదే మీ పరిపాలన? ఇది కక్షగారి కాదా? మీరు తిట్టుకోండి, అశోక్ గారిని తిట్టుకున్నారు, పర్వాలేదు, ఏం పర్లేదు. అయితే అగ్గి మీద ఇది చేయవేస్తే ఏమవుతుందో అందుకు తెలుసు. మేము దాన్ని కామెంట్ చేయట్లేదు. మాధవ్ గారు చెప్పారు మీరు ఎంక్వైరీ చేయండి, కానీ మా దగ్గర ఎంక్వైరీస్ ఉన్నాయి. 2000 సార్ 1986 నుంచి హిందుస్థాన్ పాలిమర్స్ ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు ఇచ్చిన రిపోర్ట్స్ మీకు కావాలి సతీష్ మీకు పంపిస్తాను, వాళ్ళ కాదు, ఇచ్చిన రిపోర్టు అవన్నీ ఉన్నాయి సార్. కానీ మేము కోరేది దేవస్థానాన్ని భ్రష్టు పట్టించకండి. మా ఆరాధ్య దైవం మాకు లక్ష్మీనరసింహ హిందూ. అంటే సత్యనారాయణమూర్తి గారు, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ భూముల వ్యవహారాలు అక్రమాలపైన ఒక సిట్టు వేశారు. ఆ సిట్టు నివేదిక మీరెందుకు బయట పెట్టలేదు? సార్ సిట్టు వ్యవహారం మేము పెట్టలేదు. మాకు ఎలక్షన్స్ లో వచ్చే అప్పటికే మేము ప్రత్యేక హోదా ఈ అడవుల్లో పడ్డాం. దాన్ని మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు. వీళ్ళేమో బయలుపెట్టమన్నారు, దాన్ని వీళ్ళు వచ్చారు, బయలుపెట్టలేదు. మళ్ళా సిట్ వేశారు. ఎవరితో వేశారు? మేము వేసిన సిట్ తాలూకా ఆఫీసరు ఇప్పటికీ మా కమిషనర్ మా జీవీఎంసీ కమిషనర్ ఒక ఆవిడ ఉంది, సుజనా గారు. జిల్లాలో ఇంకా మీరు డీజీగా ఉన్నాడు, ఇతర ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్నారు. ఒక తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. మేము ఆ టైంలో తప్పు రిపోర్ట్ ఇచ్చుంటే మీకు కాదంటం లేదు. మీరే రిటైర్డ్ ఆఫీసర్ వేశారు, రిటైర్ అయిపోయిన అనురాధని, రిటైర్ అయిపోయిన విజయ్. మేము సిట్టింగ్ ఆఫీసర్స్ ని సీనియర్ ఆఫీసర్స్ వేసాం. మీరెవరు వేశారు చెప్పండి? రిటైర్డ్ ఆఫీసర్ ఎందుకు వేశారు? విజయ్ కుమార్, అనురాధ అలా మీకు దొరికారు. ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఐఏఎస్ నిజాయితీలు లేరా? ఆ రిపోర్ట్ ఎందుకు దాచారు ఈవేళ వరకు? ఏమి భయం ఏంటి? రిపోర్ట్ ఇచ్చి 1 year అయింది. రిపోర్ట్ పూర్తి చేసి ఈవేళ సీఎం దగ్గర ఉందా ఫేషియలో లీక్ చేయమనండి. భయం ఎందుకు? టీడీపీలో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదిక అప్పుడు ఎందుకు విడుదల చేయలేదని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ నివేదిక బయటకు రాలేదన్నది మాధవ్ గారు అలాగే సత్యనారాయణమూర్తి గారు అడుగుతున్న ప్రశ్న ఒకటి. రెండో తర్వాత కూడా ఇంకో మీరు ఫ్రెష్గా ఒక సిట్ వేశారు, ఆ సిట్ నివేదిక కూడా బయటకు రాలేదు, ఇప్పుడు విజిలెన్స్ విచారణ అంటున్నారు అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. సార్ ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, గంటా శ్రీనివాసరావు గారి భాగవతం అంతా కూడా ఆ సిట్లో ఉందని చెప్పి అది బయటికి తీసుకురాలేదు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడు జరిగినటువంటి అవకతవకలు, వారు వేసినటువంటి సిట్టు అధికారులతో మొత్తం నిగ్గు తేల్చి బయటికి ప్రజలకి చెప్పకుండా ఎన్నికలకి పోయారు. సరే తర్వాత ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు మనం ఏదన్నా దాని మీద ఇచ్చేసాం అనుకోండి, ఆ అన్యాయాలకి ఆ అక్రమాలకి ఏం పేరు పెడుతున్నారంటే కక్ష సాధింపు అని పేరు పెడతా ఉన్నారు. వాళ్ళ మంత్రులే అయ్యన్న పాత్రుడు గారే చెప్పాడు, ఒక మంత్రి హస్తం ఉంది విశాఖపట్నంలో కబ్జాలకి అని చెప్పండి. సత్యనారాయణమూర్తి గారు దానికి సాక్ష్యం. ఆ రోజు ఆ వ్యవహారం అంతా కూడా ఆ మంత్రుల మధ్య అంతా కూడా గొడవ జరిగి ఆఖరికి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్లో నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఎన్నికలకు పోయారు. అయిపోయింది ఆ పార్ట్. ఇప్పుడు మేము దాని మీద ఒక్కొక్కటి తీసుకుంటా వస్తున్నాం. ప్రభుత్వానికి ప్రకటించారు కదా, ఎందుకు సిట్ నివేదిక బయట పెట్టలేదు? వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళీ సత్యనారాయణమూర్తి గారు టీవీ ముందుకు వచ్చి ఇదో చూసారా అక్రమంగా అన్యాయంగా ఇలా చేశారు అలా చేశారని మాట్లాడతారు. లేనిది ఉన్నట్టుగా మాట్లాడే దానికి తయారైపోయారు తెలుగుదేశానికి సంబంధించారు. కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. ఆ సిట్టు ప్రజల ముందు పెడతాము, మేము వేసినటువంటి సిట్టు పెడతాము, విజిలెన్స్ ఎంక్వైరీ పెడతాము, అన్ని పెడతాము. కాకపోతే ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు, అన్యాయంగా జరిగిపోయిందని చెప్పకూడదు. మొత్తం అందులో తెలుగుదేశం వాళ్ళు ఎవరున్నారు? ఆల్రెడీ శ్రీనివాసరావు విషయం అక్కడ జిఎంసీ కూడా యాక్షన్ తీసుకుంది కదండి. అందులో ఉన్నటువంటి రిపోర్ట్లు ఉన్నటువంటి ఒక భాగమే అక్రమంగా అన్యాయంగా ఆక్రమించినటువంటి స్థలాలని ప్రభుత్వం సిటీ బయటపెట్టకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. దానికి ఏమంటున్నారు? అమ్మో బుల్డోజర్ వచ్చేస్తుంది, బుల్డోజర్ వస్తుంది అని అంటారు. అన్ని సరైన సమయంలో అన్ని బయట పెడతాము. ఒకవేళ సిట్ నివేదిక బయట పెట్టి లేదంటే విచారణ బయట పెట్టిన తర్వాత తప్పులు చేసినట్టుగా తేలినట్టుగా ఎవరినైనా చూపిస్తే కక్ష సాధింపు అంటున్నారు. ఖచ్చితంగా అన్ని బయట పెడతా ఉంటున్నారు. సతీష్ గారు ఒక్క మాట చెప్తాను. సతీష్ గారు వారు అన్నారు, విష్ణు గారు ఏది కక్ష సాధించాలి అనుకుంటారని. ఈ మధ్యకాలంలో మీ విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లాలో చేస్తున్న కర్రీ ఏమిటండి? ఇందా చెప్పారు మీరు పల్లా శ్రీనివాస్ గారిది. మీ ప్రెస్ వాళ్ళు పల్లా శ్రీనివాస్ గారి ల్యాండ్లో ఏ రకమైన ఆక్రమణలు లేవని క్లియర్గా అందరూ చెప్తే కవర్కి మీ ప్రభుత్వమే
అది కాదు పక్క నెంబర్ అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చిందండి. దయవించి ఆ పల్లా సీనిస్టులోనే చెప్తున్నాడు, ఎక్కడో వాకలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సిట్లో ఉన్నవన్నీ తీస్తున్నారు ఫైల్ పెట్టకుండా. తెలుగుదేశం వాళ్ళు ఉంటే యాక్రమని ప్రశ్న చెప్తున్నారు. అదే మీ పార్టీలో ఎవరైనా ఉంటే పిలిచి పార్టీ మార్పించుకున్నారు. నేను 4 విషయాలు చెప్పాను ఇక్కడ. పార్టీని మార్పించుకుని 4, కక్ష సాధింపుగా మమ్మల్ని వేధించింది 4. ఎందుకు మీరు బహిర్గతం చేయరు సిట్టుని? విష్ణు గారు మీరు బయలు పెట్టండి. ఆల్రెడీ మీరు కక్ష సాధన చేశారు కదా. మీరు పిల్లగోంది కాదని చెప్పి అక్కడికి వెళ్ళారు, పల్లాసీన్కి వెళ్ళారు. నేను కాదంటలేదు. మా అరసాద్ పాపం బిల్డింగ్ కొట్టారు, ఇంకా చాలా మంది కొట్టారు కదా. మీరు అన్ని రాగారు కదా. మరి అవి ఎందుకు బయలుపెట్టరు? మీరు చెయ్యిపోతే యాక్షన్, ఇండైరెక్ట్ యాక్షన్ ఎందుకు? అంటే మీకు అనుకూలంగా ఉండేమో లోన్ పెట్టుకుంటా, మీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారా? అందుకే మా మంత్రి ఉన్నా అలా మేము డిమాండ్ చేస్తాం. వాస్తవం. సత్యనారాయణ గారు, అంటే టీడీపీకి చెందిన నేతలు, టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అసలు ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నారా? నేను అన్నాను సార్, అందుకే బయలుపెట్టమంటున్నాను. నేనేం బ్లాంక్ చెక్ ఇవ్వట్లేదు. బయలు పెడితే మా పార్టీ ఉంటే మా పార్టీ ఉంటారు, వాళ్ళ పార్టీ ఉంటే వాళ్ళ మంత్రులు ఉంటే వాళ్ళ మంత్రులు ఉంటారు అని బయలుపెడతారు సార్. నేను చెప్తున్నాం కదా, బయట పెట్టమనండి. మేము చెప్తాం. అప్పుడు మంత్రుల పేరు చెప్తాం. 3 మంత్రులు ఉన్నారు సార్ ఈ సిట్ లో కూడా, ఆ సిట్ లో కూడా 3 మంత్రులు అండి. ఒక మాజీ మంత్రి సిట్ లో ఉన్నారు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ దగ్గర పనిచేసి ఫేస్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. తీయమంటున్నాం. అందుకే మేము తీయమంటున్నాం కదా, డిమాండ్ చేస్తున్నాం. మేము ఆపమని లేదే. అది బయలుపెట్టండి, మీది బయలుపెట్టండి. మాధవ్ గారు, మీరు కూడా సిట్ నివేదిక ప్రస్తావన తెచ్చారు. ఖచ్చితంగా సరైన సమయంలో అన్ని బయట పెడతాం అంటున్నారు మల్లాది విష్ణు గారు. ఏ ఒక్కటి దాయము ఈ విజిలెన్స్ విచారణలోనే దాదాపు అన్ని వాస్తవాలు బయటపడిపోతాయి. దాని తర్వాత ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే చూస్తాం అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కోరుకునేది కూడా అదే, తొందరగా బయట పెట్టండి. గత సిట్ను కూడా బయట పెట్టండి, ఈ సిట్ను కూడా బయట పెట్టండి. అధికారులు ఒకళ్ళే ఆ సిట్ చేసింది, ఈ సిట్ చేసింది. అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి సహకారంగా ముందుకెళ్తున్నారు. కనుక మీరు అధికారులు తప్పు పడుతున్నారా, లేకపోతే వ్యవస్థ నిర్వీర్యం చేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనొచ్చా? గతంలో సిట్ లో రాజకీయ ప్రమేయం ఉండి వాళ్ళు అనేక రకాలుగా తప్పుడు రిపోర్టు రాయించారంటే వాళ్ళని శిక్షించాలి తప్పకుండా. ఒక సిట్ వేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో వేలాది కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ సిట్ తప్పు అన్నప్పుడు దానిపైన కూడా విచారణ జరగాలి. ఫోన్ కార్డ్ ఫోటో వేయండి. పీసీఆర్ మాట్లాడండి సార్ మాధవ్ గారు. అలాగే కొత్త సిట్ వేశారు అనుకోండి, కొత్త సిట్ లో వేసిన నిజాలు కూడా బయట పెట్టండి. ఒకవేళ అధికారులు ఇద్దరు ఒకటి అక్కడ ఇక్కడ వీళ్ళే, సో ఆ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంది మా అభిప్రాయం పడుతుంది. కనుక నిజంగా 2 సిట్లు బయట పెట్టండి. ఒకవేళ ఆ పాత సిట్ తప్పు అని వీళ్ళు తెలిస్తే వాళ్ళని శిక్షించండి అధికారులని. నెక్స్ట్ ఒకవేళ దాంట్లో ఉండే పేర్లన్నింటినీ వాళ్ళందరినీ కూడా విచారణ చేయండి. ఆ విధంగా చేయగలిగితేనే ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నట్టు. లేకపోతే కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ యొక్క సిట్లు వేసి అధికారులు. మాధవ్ గారు, ఒకవైపు అక్రమాలు జరిగితే నిగ్గు తేల్చాలని అంటున్నారు, మరోవైపు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారని మల్లాది విష్ణు గారు అంటున్నారు. హిందూ మనోభావాలంటే మీరు దేవాలయ భూముల్లో వ్యవహరిస్తున్న తీరు, మా ట్రస్టుల తీరులో వ్యవహరిస్తున్న తీరు, దీని కారణంగా మనోభావాలు దెబ్బతింటే మీ ఇష్టానుసారం మార్చేసి అధికారులు మార్చేసి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి వీటికి సంబంధించిన అకౌంట్స్ అన్నింటిలో ఇంటర్ఫీర్ కావడం, ఎవరో వచ్చి ఈ అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడం, డబ్బులన్నీ తీసేయడం, 150 కోట్ల రూపాయలు మాయమైపోయి వాళ్ళ యొక్క షెడ్యూల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పెట్టారు. ఏ విధంగా పెడతారని మీ ప్రశ్నిస్తున్నాం. అది కూడా హైదరాబాద్ బ్రాంచ్ పంపించారు. ఏ విధంగా చేస్తారు? ఇవన్నీ ప్రశ్నించాల్సిన విషయం. తప్పకుండా ఈ 1.5 year లో జరిగిన వాటి మీద కూడా విచారణ చేయాలి. నేను నిజంగా ఈడీకి ఇచ్చారు, సిబిఐకి ఇమ్మంటున్నాను. మానసాకు సంబంధించిన 1.5 year లో జరిగిన ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిపైన తప్పకుండా సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం తీసుకెళ్లాలి. ఇది రాత్రి చేసిన తర్వాత అనేక రకాలుగా వ్యక్తులు ఆ ప్రాంతాలు. మల్లాది విష్ణు గారు, సిట్ 1 రిపోర్ట్ అలాగే మీరు వేసిన సిట్ 2 రిపోర్ట్, ఈ 2 బహిర్గతం చేయాలన్న డిమాండ్ అటు టీడీపీ బీజేపీ చేస్తున్నాయి ఒకటి. రెండోది సిబిఐ విచారణ జరపాలని మాధవ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ 3 నెలల విచారణలో అన్ని విషయాలు బయటపడిపోతాయా? ఎందుకంటే మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 578 జీవో ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందు 229 జీవో ఇచ్చారు. గత చాలా సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది, ఆరోపణలు ప్రత్యారోపణలు. మొత్తం ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుతో మొత్తం పటాపంచలు అయిపోతుందా? నమ్మకం పెట్టుకోవచ్చా? కాదు సార్, ఇప్పుడు సార్ విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేసిందంటే అందులో ప్రాథమికమైనటువంటి సమాచారం ఉండబట్టే కదా. రైట్. లేకపోతే ఎందుకు వేస్తుంది? అది ల్యాండ్ విషయంలో సమాచారం, భూముల విషయంలో ఏం జరిగిందో, మాన్సా స్ట్రెస్ విషయంలో ఏం జరిగిందో ఈ సంవత్సరం కాలంలో ఏదో జరిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాధవ్ గారు అడిగినట్టు
సదావర్తి భూములు మేము ఎండోమెంట్స్ బీజేపీ ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని కూడా సిబిఐలోకి చేరుద్దాం, అది కూడా విజిలెన్స్ లోకి చేరుద్దాం అప్పుడు ఏం జరిగిందని. కాబట్టి మీరంతా బాగా ఉన్నారు, ఈ సంవత్సరాల కాలంలో మొత్తం బ్రహ్మాండం పైలిపోయి కింద పడిపోయింది అని చెప్పేటటువంటి ప్రయత్నం పాపం బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడ కూడా ప్రభుత్వం అవకతవకలను కానీ అవినీతిని కానీ ఎక్కడ కూడా ఉపేక్షించే అవసరం పరిస్థితి లేదు. ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత మాట్లాడదాం ఎవరెవరి పాత్ర ఏంటి, ఏ రకంగా జరిగింది అని చెప్పండి. కాబట్టి ఊరికి రాజకీయంగా బీజేపీ టీడీపీ మాట్లాడుతున్నాయి తప్ప వాస్తవాలు వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు. వాస్తవాలు ఏదైనా ఉంటే విజిలెన్స్ కి ఇవ్వమని చెప్పండి. రైట్. థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు, థ్యాంక్ యూ బండారు సత్యనారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు డిబేట్లో జాయిన్ అయినందుకు. ఓవరాల్గా మనం చూస్తే సింహాచల దేవస్థానం భూములు అలాగే మాన్సాస్ ట్రస్ట్ భూముల అవకతవకలపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇదే సందర్భంలో గత టీడీపీ హయాంలో సిట్ నివేదికను అప్పుడు టీడీపీ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే బయట పెడతామని వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ గతంలో ప్రకటించిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిట్ నివేదికను బయట పెట్టలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే జగన్ తిరిగి అధికారంలోకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో సిట్ కూడా వేశారు. ఈ 2 నివేదికలను కూడా ఇదే సందర్భంలో బహిర్గతం చేయాలి, విచారణ పర్ఫెక్ట్గా జరగాలి, అటు టీడీపీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని టీడీపీ చెప్తోంది. ఖచ్చితంగా ఈ 3 నెలల దర్యాప్తులో నిజాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటి వరకు వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదో తేలిపోబోతుందని మల్లాది విష్ణు గారు అంటున్నారు. చూద్దాం ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ఈ విచారణతో ఈ వివాదం ముగుస్తుందా లేదా. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్.